గుంటూరుకు చెందిన 16 ఏళ్ల ఎం రవి మురళీకృష్ణ ఇంటర్ చదువుతున్నాడని 3 ఏళ్ల క్రితం స్నేహితుడితో పందెం కట్టి పెన్ను మింగాడని 3 ఏళ్లుగా విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే దాచిపెట్టాడని తెలిపారు. ఒక ఏడాది కాలంగా కడుపు నొప్పితో వస్తుండటంతో తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారని తెలిపారు. ఇటీవల గన్నవరం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు మురళీకృష్ణ కడుపులో పేగులో ఉన్నట్లు గుర్తించి చికిత్స చేసేందుకు గుంటూరు జీహెచ్కు రిఫర్ చేశారని చెప్పారు. కడుపు నొప్పితో బాధపడుతున్న మురళీకృష్ణ గ్యాస్ ఎంట్రాలజీ వైద్య విభాగానికి ఈ నెల 27వ తేదీన చికిత్స కోసం వచ్చినట్లు గ్యాస్ ఎంట్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ బాషా తెలిపారు. బాలుడికి వైద్య పరీక్షలు చేసి పెద్ద ప్రేగులోని పెన్ను ఉన్నట్టు నిర్ధారించామని అన్నారు. బుధవారం ఆపరేషన్తో పని లేకుండా ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా పెద్ద ప్రేగు నుంచి పెన్నును బయటకు తీశామని అన్నారు. రెట్రోగ్రేడ్ ఎండోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ ఒక సర్జరీ పని లేకుండా పెద్ద పేగుల నుంచి పెన్నును తొలగించామని అన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ కవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణ, పీజీ వైద్యుడు గోపాల్ మత్తు, వైద్య డాక్టర్ పోలయ్య, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ఎమియా, డాక్టర్ మీనా, డాక్టర్ అశ్విని ఈ ప్రక్రియలో పాల్గొన్నట్టు వెల్లడించారు. జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. తనకి 25 లాస్ట్ డే అంటే 31 డిసెంబరు ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాడు. ఆ సమస్యకి వాడు బిగ్గిస్తాడు చెప్పి అబద్ధం వాడు చేశాడు. అవును, మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ గొంతులోకి నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. మన ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పాను. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించాగా చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా? 1 year నుంచి వస్తుందా? ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషనరీ ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెద్ద మింగించాలని చెప్పించాడు. పెన్ను మింగిచ్చారని చెప్పి చెప్పావు. అంతకుముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? బాలమురళీకృష్ణ. ఏ ఊరు? గుంటూరా? గుంటూరులోనేనా నువ్వు చదువుకుంటుంది? లైలా కాలేజ్, నారాయణ కాలేజ్. ఎక్కడది? కొత్తపేట శివాలయం దగ్గర. జగన్నాథ స్వామి. సరే, నువ్వు మింగినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ వికాస్లోనా? అది గుంటూరులోనేనా? మొత్తం గుంటూరులోనే జరిగినాయి. నువ్వు మరి ఏలూరు ఎలా వెళ్ళావు దీనికి? ఎక్కడ తీయించుకోవడానికి వెళ్ళారు? గన్నవరం, ఏలూరు వెళ్ళారు. ఆశ్రమం హాస్పిటల్కి వెళ్ళారు కదా? పిన్నమనేని సిద్ధార్థకి. అక్కడికి ఎందుకు వెళ్ళావు మరి? గుంటూరు వాడు అయితే అక్కడ తీస్తారని చెప్పారు. ఎవరు చెప్పారు? మమ్మీ వాళ్ళు చెప్పారు. మమ్మీ వాళ్ళు అక్కడ తీస్తారని చెప్తే పిన్నమనేని సిద్ధార్థకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అవ్వలేదు, అందుకని గుంటూరు వచ్చారా?